పల్నాడు జిల్లా నరసరావుపేటలో భావన కాలేజ్ వికాస్ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. అయితే పెన్నుల దొంగతనం కేసులో ప్రశ్నించినందుకే యువతి ఆత్మహత్య చేసుకుందని కాలేజ్ యాజమాన్యం చెప్పడం సందేహాలకు దారితీస్తుంది. కాలేజ్ క్యాంపస్లో ఎక్కడా సీసీ కెమెరాలు కూడా కనిపించట్లేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ విద్యార్థి ఎలా చనిపోయింది, ముఖ్యంగా కుటుంబ సభ్యులు, కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తున్నారు ఈ విషయంలో? నరసరావుపేటలోని భావన ఇంజనీరింగ్ కాలేజీలో అనూష అనేటటువంటి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి ఆత్మహత్య ప్రస్తుతం సంచలనం మారిందనే విధంగా చెప్పొచ్చు. ప్రధానంగా ఆ అమ్మాయి ఆత్మహత్యకి తోటి విద్యార్థులతో జరిగినటువంటి చిన్న సంఘర్షణ, అంటే పెన్నులకు సంబంధించినటువంటి అంశంలో తోటి విద్యార్థులు తమ బ్యాగులో పెన్నులు మిస్ అవడంతో ఒక ముగ్గురు విద్యార్థులు అనూషాన్ని ఒకసారిగా ముగ్గురు నువ్వే తీసావనే విధంగా కూడా ఆమెను అడగటంతో తీవ్ర మనోవేదనకు గురైనటువంటి అనూష ఒక్కసారిగా తన రూమ్మేట్స్ తో హాస్టల్కి వెళ్ళటం, హాస్టల్లో వాళ్ళ రూములకు వెళ్ళిపోగా అనూష మాత్రం బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి కళాశాల కరస్పాండెంట్ కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఆ పెన్నులకు సంబంధించినటువంటి అంశంలో వివాదం జరిగింది, ఆత్మహత్య చేసుకుంది అంటున్నారు. అయితే అసలు నిజంగానే ఆ సమయంలో మరి ఆ పక్కన విద్యార్థులు హేళన చేస్తుంటే కంపల్సరీగా స్టడీ అవర్ జరుగుతున్నటువంటి సమయంలో కానీ లేకపోతే క్లాస్ రూమ్ లో, అంటే స్టడీ అవర్ తర్వాత ఈ సంఘటన జరిగింది అంటున్నారు. ఒకవేళ స్టడీ అవర్ లో కనుక కంపల్సరీగా అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎందుకు ఈ సంఘటనకు సంబంధించి దృష్టి పెట్టలేదు అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే వస్తున్నాయి. కంపల్సరీగా ఒకసారి కళాశాల కానీ, ఇది రెసిడెన్షియల్ కళాశాల, విద్యార్థులు అక్కడే ఉంటారు, చదువుకొని అక్కడే వాళ్ళు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ ఉండేటటువంటి కరస్పాండెంట్లు కానీ లేకపోతే కేర్ టేకర్స్ ప్రతి విద్యార్థి పైన దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి సమయంలో వాళ్ళు ఎందుకు అనూషకు సంబంధించి పైకి వెళ్తుంటే కనీసం గమనించలేదు, క్లాస్ రూమ్ లో జరిగిన సంఘటనకు సంబంధించి ఎందుకు దృష్టి పెట్టలేదు అనే విధంగా కూడా విద్యార్థి సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ఇలాంటి సంఘటనలు చూస్తే ఒక శనకావేశంలో చిన్న, అంటే 16 సంవత్సరాల అమ్మాయి కాబట్టి కంపల్సరీగా అమ్మాయికి ఆలోచన పరిజ్ఞానం అనేది కొంతమేరకు అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు ఉండవు. తోటి విద్యార్థులు హేళన చేయగానే ఒక రకంగా మానసికంగా ఇది అవుతారు, వాళ్ళు ఏదో ఒక ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటివి లేకుండా ఉండటానికే కళాశాలలో కోఆర్డినేటర్లను ఉంచుతారు, ఇన్ఛార్జీలను ఉంచుతారు, ఇలాంటివి ఉంటాయి. మరి వాళ్ళందరూ ఎందుకు పట్టించుకోలేదు ఏంటి దానికి సంబంధించి అయితే మాత్రం కంపల్సరీగా దృష్టి పెట్టాలనే విధంగా కూడా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ మాత్రం శనకావేశం అవ్వచ్చు, లేకపోతే అక్కడ జరిగినటువంటి సంఘటన జరగచ్చు, ఒక విద్యార్థిని తన ప్రాణాలను కోల్పోయినటువంటి సంఘటన అనేది కూడా అవాన్మనీయ సంఘటన అనే విధంగా చెప్పొచ్చు. ఏదైనా ఇలాంటి కూడా అడుగుతూ ఉన్నారు, సీసీ కెమెరాలు ఎందుకు లేవు? ఇప్పటి రోజుల్లో చూస్తుంటే ప్రతి దగ్గర కూడా సీసీ కెమెరాలు అనేవి కంపల్సరీగా ఉంటున్నాయి. కాలేజీలో సీసీ కెమెరాలు లేవు. అసలు కాలేజీలో ఏం జరిగింది? చిన్నపాటి గొడవకి ఆత్మహత్య చేసుకునేంత ఇదిగా మా బిడ్డ ఉండదని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. మరొక పక్క అంటే ప్రధానంగా మనుషులు ఇక్కడ తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తన చిన్నారి ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే యాజమాన్యం మాట్లాడనివ్వట్లేదు అనే విధంగా చెప్తున్నారు. అదేవిధంగా మీడియా వాళ్ళు కానీ పోలీసులు కూడా విద్యార్థులతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళందరినీ రూముల్లో పెట్టేసి లాక్ వేసినటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ యాజమాన్యం మాత్రమే ఈ సంఘటన పైన స్పందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా కానీ కళాశాలలో ఒకసారి పరిశీలించినా కూడా ఎక్కడా కూడా సీసీటీవీలు లేవు అనే విధంగా కూడా యాజమాన్యం క్లియర్కి చెప్తున్నటువంటి సంఘటన ఉందంటే, ఒకవేళ ఈ సంఘటన కాకపోయినా ఏది జరిగినా కూడా అక్కడ గుర్తించేటటువంటి పరిస్థితులు ఉండవు. అది డే స్కాలర్ కాలేజ్ అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అనుకోవచ్చు. కానీ అది హాస్టల్, కంపల్సరీగా వందలాది మంది ఆడపిల్లలు ఉన్నటువంటి ఒక హాస్టల్కి సంబంధించినటువంటి క్యాంపస్ లో కనీసం ఎక్కడా కూడా సీసీటీవీలు లేవు. ఇప్పుడు అనూష సంఘటనకు సంబంధించి నిజంగానే తను బిల్డింగ్ పైకి వెళ్ళినటువంటి సందర్భంలో ఎవరన్నా ఉన్నారా, తను ఒక్కటే వెళ్ళడం జరిగిందా, తను పైన ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో కొంతసేపు ఏమన్నా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుందా, ఇలాంటి గమనించడానికి ఎక్కడా కూడా సీసీటీవీ అనేది ఆస్కారం లేకపోవడం చూస్తే ఆ కళాశాలకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రం
అనేక ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి కళాశాలకు అసలు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారనే దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం సంఘటనలో అనూష మాత్రం తన ప్రాణాలను కోల్పోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తల్లిదండ్రులకి తీవ్రమైనటువంటి కడుపు కోతని అయితే మిగిల్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా మాత్రం ఈ సంఘటనలో మరి కళాశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటారా, మరి తోటి విద్యార్థులు నిజంగానే అలాంటి హేళన చేసినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్స్ సాయి శంకర్.